అస్సలాము అలైకుం. హలో అండి. ఈరోజైతే నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూసేయండి. ఫస్ట్ మనం లైనింగ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకొని ఓపెన్ ఉండేది మనకు ఆపోజిట్ పెట్టుకోవాలండి. తర్వాతకు వచ్చేసి మనము నడుము లూజ్ అయితే ఆల్తీ బ్లౌజ్లో నుంచి నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. ఇలా మనం బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ చేసేసి ఖర్చులతో కలిపేసి నడుము లూజ్ చూసుకోవాలండి. ఆ తర్వాత కింది సైడ్ వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ అయితే చేసుకోండి ఖర్చు కోసం. ఆ తర్వాత వచ్చేసి మనం ఆల్తీ బ్లౌజ్కి చూడండి బ్యాక్ సైడ్ ఇలా కింద షోల్డర్ దగ్గర అలాగే కింద డాట్ దగ్గర పట్టుకొని ఈ విధంగా లెంత్ అయితే చూసుకోవాలండి. బ్లౌజ్ పొడవు అయితే చూసుకోవాలా చూడండి. బ్లౌజ్ పొడవు చూసుకున్న తర్వాత మనం కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసాం కదండి, అక్కడ నుంచి అయితే బ్లౌజ్ పొడవు అయితే చూసుకోవాలండి. పైన గుని షోల్డర్ ఖర్చు ఎంత వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోండి. మొత్తానికి మనకు బ్లౌజ్ పొడవు కన్నా ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా రావాలండి. ఆ తర్వాత చూడండి ఆల్తీ బ్లౌజ్కు ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి. నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి. నెక్ ఎడల్పు వచ్చేసి మనకు 2 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ అండి. ఇంకా మనకు సంకదింపు వచ్చేసి 5.5 ఇంచులు అయితే పెట్టానండి. ఆ తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేయాలండి. తర్వాత వచ్చేసి నెక్ పొడవు అయితే చూద్దామండి. కింద మనం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి మనము ఆల్తీ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎంత పొడవు వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవు అయితే నెక్ పొడవు అయితే చూసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనకు ఇంకా ఎడల్పు కావాలంటే చూడండి ఒక్క 2 గీతలమైన బయటికి లైన్ మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోండి. మనకు ఇంకా నెక్ అనేది డీప్గా వస్తుందండి. తర్వాతకు వచ్చేసి మనం సంక సరిపోతుందో లేదో ఇలా ఒకసారి చెక్ చేయాలా చూడండి. కరెక్ట్గా వచ్చింది చూడండి. ఈ విధంగా చెక్ చేయండి. చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో అర్థమైపోతుంది. ఆ తర్వాతకు వచ్చేసి ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. మనం టేప్ అయితే ఎక్కడ యూజ్ చేయకుండా ఆల్తీ బ్లౌజ్తోనే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు అర్థం కావాలని నేను స్లోగానే కటింగ్ చేస్తున్నానండి. మీరు కాస్త ఓపికతో చూడండి, అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కటింగ్ అర్థం అవుతుందండి. మీకు తొందరగా నేను కటింగ్ చేసుకుంటూ తొందరగా నేను స్పీడ్గా పెట్టేస్తే మీకు అర్థం కాదని నేను స్లోగానే పెట్టానండి. 8 నిమిషాలే కదా, మీరు 8 నిమిషాలు కేటాయించకపోతే మీకు ఈ పని అనేది ఎలా వస్తుంది, మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా వస్తుందండి. ఇప్పుడైతే చూడండి మనం బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో అదే విధంగా మనము ఓపెన్స్ ఉన్న వైపు అయితే పెట్టుకున్నా చూడండి. మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఓపెనేనండి, అందుకని చెప్పేసి ఓపెన్ ఉన్న వైపు ఈ విధంగా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి మనము ప్రిన్స్ కట్కు కొలతలు అయితే చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి చూడండి నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకు ఫ్రంట్ నెక్ ఎంత వస్తుందో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేయాలండి. ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఆల్తీ బ్లౌజ్కి ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ కాబట్టి ఇంకా మనకు షేపు అందుకు ఏం తీయని అవసరం లేదండి. ఇంకా మనం ప్రిన్స్ కట్కు మనము జస్ట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు నుంచి ఒక 4 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి. ఆ తర్వాత మనకు మెయిన్ డాట్ వచ్చేసి మనం ఎంత
టెస్ట్ ఉండేదాన్ని బట్టి చూసుకొని మనము వెడల్పు అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత చూడండి పొడవు వచ్చేసి 4 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను. డాట్ పొడవు వచ్చేసి ఎడల్పు వచ్చేసి 1-2 గీతలు అయితే ఎడల్పు తీసుకున్నానండి. టెస్ట్ అయితే ఎక్కువ లేదు ఈమెకైతే, అందుకని చెప్పేసి 1-2 గీతలు ఎడల్పు తీసుకున్నానండి. మెయిన్ డాటు పొడవు వచ్చేసి ఎడల్పు వచ్చేసి 1-2 గీతలండి. పొడవు వచ్చేసి 4 ఇంచులు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా సంఖ భాగంలో చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనము స్ట్రైట్గా ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలా సంఖలోకి ఈ విధంగా కర్రు అనేది తిప్పుకుంటే మనకు ప్రిన్స్ కట్ అయితే వచ్చేస్తుందండి. మెయిన్ డాట్ అయితే చూడండి ఈ విధంగా మనము వంపు అనేది తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ మనకు క్లాత్ తగ్గుతుంది కాబట్టి నేను 1.5 ఇంచు ఎగస్ట్రా క్లాత్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. చూడండి 1.5 ఇంచు కింద పైన మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది, స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా 1.5 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ చేసుకోండి. మనకు క్లాత్ అనేది తగ్గకుండా ఉంటుంది. మనం చేసిన తర్వాత మనం ఈ పీసులు జాయిన్ చేసిన తర్వాత క్లాత్ అనేది తగ్గదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయాలండి. టెస్ట్ ఎక్కువ ఉంటే మీరు డాటు ఎడల్పు వచ్చేసి 2.5-3 ఇంచుల దాకైనా పెట్టుకోవచ్చండి. హెవీ టెస్ట్ ఉన్న వాళ్ళకు 3 ఇంచులు వెడల్పు అయినా తీసుకోవచ్చండి. మనకు టెస్ట్ అస్సలు లేని వాళ్ళకైతే 1 ఇంచు అయినా సరిపోతుంది. నేను మాకు వచ్చేసి 1 ఇంచు 2 గీతలు అయితే పెట్టుకున్నానండి. డాటు వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి మనం 4 ఇంచులు ఎవరికైనా సరే కింద నుంచి మనం 4 ఇంచులు పొడవు తీసుకుంటే సరిపోతుందండి. డాటు పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకొని ఇంకా అక్కడి నుంచి మనం సంఖ భాగంలోకి కర్రు తిప్పుకుంటే ప్రిన్స్ కట్ అయితే వచ్చేస్తుందండి. ఇంత సింపుల్గా మనకు చాలా సింపుల్గా అయితే ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చండి. ఇంకా మనం మెయిన్ క్లాత్ వచ్చేసి షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. మెయిన్ క్లాత్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియో అయితే పెట్టానండి, చూడండి. అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను బార్డర్ వచ్చిందండి, పెద్ద బార్డర్ వచ్చింది. అలాగే వీళ్ళు వచ్చేసి హ్యాండ్ మోడల్ అయితే చెప్పారండి. ఇంకా హ్యాండ్స్ మోడల్ గుని వీడియో అయితే తీసేయడానికి చూస్తానండి. హ్యాండ్స్ మోడల్ గుని పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చి మీకు నేర్పిస్తూ ఉంటానండి. చూడండి ఎంత సింపుల్గా మనకు బ్లౌజ్ కటింగ్ వచ్చేసిందో.